మోడీ కేబినెట్ లో 7 మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. వీరిలో 2 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మిగతా వారు సహాయక మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. అమేథీ నుంచి ఓటమి చవిచూసిన స్మృతి ఇరానీకి కేబినెట్ లో చోటు దక్కలేదు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 36 మంది సహాయక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 మంది స్వతంత్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మోడీ మంత్రివర్గంలో ఈసారి 7 మహిళలకు మంత్రులుగా సేవ చేసే అవకాశం లభించింది. ఆ 7లో 2 కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకోగా మిగతా వారు సహాయక మంత్రులుగా ఛాన్స్ కొట్టేశారు. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న నిర్మలా సీతారామన్ మరోసారి మోడీ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. గత ప్రభుత్వం ఆమె ఆర్థిక మంత్రిగా సేవలందించారు. జీఎస్టీ అమలు పరచడంలోనూ కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారు. మోడీ కొత్త కేబినెట్ లో కూడా నిర్మలా సీతారామన్ కు కీలక శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్ కు చెందిన అన్నపూర్ణ దేవికి కూడా మోడీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. గత ప్రభుత్వంలో కూడా ఆమె విద్యాశాఖ సహాయక మంత్రిగా పనిచేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ లోని కొడెల్మా స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఐఎంఎల్ పార్టీకి చెందిన వినోద్ కుమార్ సింగ్ పై 3.77 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆమె గెలుపొందడం ఇది రెండోసారి కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన మహిళా ఎంపీ రక్షా ఖాద్సే కూడా మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఉత్తర మహారాష్ట్రలో రావెల్ నియోజకవర్గం నుంచి 3వసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థిపై 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహారాష్ట్రలో సీనియర్ నాయకుడైన ఏక్నాథ్ ఖడ్సే కోడలైన రక్షా ఖడ్సే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నారు. 2013లో తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దగ్గర నుంచి ఆమె అనేక సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మోడీ కేబినెట్ లో స్థానం సంపాదించారు. మహిళల ఉన్నతికి పాటుపడటం ఆమెకు ఎంతో ఇష్టం. దీంతో పాటు పిల్లల చదువు సంధ్యలు, రైతు సమస్యలను పరిష్కరించడం కూడా ఆమెకు ఎంతో ఇష్టమైన పనులు కావడం విశేషం.
బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన శోభా కరంద్లా 3 కేబినెట్ లో సహాయక మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన శోభ కన్నడ రాజకీయాల్లో రాటు తేలారు. గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో కీలక పదవులు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి శాఖ, సివిల్ సప్లై శాఖల్లో మంత్రిగా సేవలందించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ పై 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్నాదల్ పార్టీకి అనుప్రియ పాటిల్ కూడా మోడీ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ స్థానం నుంచి ఏకంగా 4.71 లక్షల ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై అనుప్రియ గెలిచారు. ప్రస్తుతం మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. సహాయక మంత్రిగా పనిచేయనున్నారు. అనుప్రియ పాటిల్ కు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ఇది మూడోసారి. 2016 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2021 నుంచి మోడీ కేబినెట్ లో వాణిజ్య శాఖ సహాయక మంత్రిగా కూడా పనిచేశారు. మధ్యప్రదేశ్లోకి చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ కూడా మోడీ మంత్రివర్గంలో సభ్యురాలుగా చేరారు. మధ్యప్రదేశ్లోని థార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆమె కేంద్ర సహాయక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సావిత్రి ఠాకూర్ ను ఆ ప్రాంత ప్రజలు ముద్దుగా దీదీ అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాధేశ్యామ్ను 2.18 లక్షల తేడాతో ఓడించారు. సావిత్రి ఠాకూర్ గిరిజన మహిళ కావడం విశేషం. గుజరాత్ నుంచి లోక్సభకు ఎన్నికైన నిమూబెన్ కూడా మోడీ మంత్రివర్గంలో సహాయక మంత్రిగా చేరారు. గుజరాత్ నుంచి 3 బీజేపీ ఎంపీలు గెలుపొందగా వారిలో నిమూబెన్ ను మంత్రి పదవి వరించింది. గుజరాత్ రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉండే నిమూబెన్ గతంలో భావ్నగర్ మేయర్ గా 2 సార్లు సేవలందించారు. 2013 నుండి 2021 వరకు గుజరాత్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా నిమూబెన్ పనిచేశారు. బీజేపీ పెద్దల అభిమానాన్ని చెరుగున్నారు. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.